హాజరవుతారు. సో అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సో ముందుగా మనం బాబు పాలూరు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాబు పాలూరు గారు. సో ఏంటి అసలు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ఒకసారిగా తెరపైకి వచ్చేసింది. సో ఉన్నట్టుండి అసలు ఆ కేసులో ప్రమేయం లేనివారు, అంటే ప్రమేయం అంటే అధికారికంగా ఇప్పటివరకు ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కూడా బయట రాలేదు. మరి బయట రానటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళి కోర్టుకి వెళ్ళి మాకు బెయిల్ ఇవ్వండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అనేటటువంటి అనుమానంతో, అంటే చాలా వింతగా ఉందన్నమాట. మామూలుగా నన్ను అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి భయంతో వెళ్ళి ముందుగా కోర్టుని ఆశ్రయించడం అనేది. సో ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఎట్టకేలకు ఈ మద్యం కుంభకోణం అనేది సీన్లోకి వచ్చింది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన తర్వాత ఈ ప్రకంపనలు అనేవి మొదలయ్యాయి. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, గత 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది ప్రజలకు కూడా చాలా క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా మనకి కోవిడ్ టైంలో డిజిటలైజేషన్ అనేది పెరిగింది చెప్పుకోవాలనుకుంటే మన ఇండియాలో. ఎందుకంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ఈ కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదని చెప్పి డిజిటలైజేషన్ అనేది పెరిగింది. అంటే అంతకుముందు వరకు ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని, చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని, ఎంత అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినా కూడా డిజిటల్ మనీ వైపు ప్రజలు ఎవరు కూడా ఆలోచించేవారు కాదు. కానీ ఈరోజు కొత్తిమీర కట్టకున్నా కూడా ఫోన్పే స్కాన్ క్యూఆర్ కోడ్ ఉండే పరిస్థితి ఉంది. పల్లీలు కొనుక్కున్నా కూడా క్యూఆర్ కోడ్ ఉండే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎక్కడ కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అంటే డిజిటల్ మనీ కూడా పెట్టలేదు. మొత్తం ట్రాన్సాక్షన్ అంతా కూడా మద్యం విషయంలో మొత్తం ట్రాన్సాక్షన్ అంతా కూడా బై హ్యాండ్ బై క్యాష్ జరిగింది. దీనిలో ఎంత కుంభకోణం జరిగింది, ఎలా జరిగింది అనేది ప్రజలకి కొంతవరకు అవగాహన ఉంది. ఈరోజు ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ స్కామ్ ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100-150 కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఎలాంటి శిక్షణ అనుభవిస్తున్నారు. అలాగే మన పక్క రాష్ట్రంలో ఉన్న కవిత గారు మొన్నటి వరకు ఎలాంటి శిక్షణ అనుభవించారు, ఎలాంటి పనిష్మెంట్ అనుభవించారు. సో అంతకన్నా ఎక్కువ స్కామ్ జరిగిందని చెప్పి ఈరోజు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సార్, మన బడ్జెట్ లో 10% ఆఫ్ బడ్జెట్ ఈరోజు మద్యం ద్వారాగా వస్తుంది మన ఆదాయం. కాబట్టి ఈ ఆదాయంలో 10% మనకు వస్తున్నప్పుడు దీన్ని ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరించాలి, దీని పట్ల ఎంత బాధ్యతతో వ్యవహరించాలి అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100కి 100 పాళ్ళు ఇందులో స్కామ్ చేయడానికే వీళ్ళు ఎక్కడ కూడా డిజిటల్ మనీని ప్రోత్సహించలేదు. డిజిటల్ మనీ ద్వారాగా కేవలం 600 కోట్లు, అంటే 99,000 కోట్లు ఎక్కడ ఇంచుమించుగా వాళ్ళు చేసిన మద్యం వ్యాపారం, అంటే ప్రభుత్వం స్వయంగా చేసిన మద్యం వ్యాపారం 99,000 కోట్లు అయితే 5 సంవత్సరాల్లో వీళ్ళు డిజిటల్ మనీ ద్వారాగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది 600 కోట్లు మాత్రమే. అంటే మిగతా 98,000 కోట్ల చిల్లర వీళ్ళు బైక్ ఉన్నారు. ఇది ఎంత సేల్ చేశారు, పుట్టగొడుగుల్లా వచ్చేసాయి ఫ్యాక్టరీలు. వీళ్ళ వైసీపీ నాయకులే, స్వయంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది వైన్ ఫ్యాక్టరీలు, అలాగే బీర్ ఫ్యాక్టరీలు నడిపిన వైనం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరపాలి, చాలా లోతుగా దర్యాప్తు జరగాలి. ఎక్కడెక్కడైతే ఈ స్కామ్ జరిగిందో, ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి వెళ్ళడం, అలాగే అంబటి రాంబాబు గారు నిన్న మొన్న మాట్లాడుతూ మాకు నందిగం సురేష్ 150 రోజులు ఉన్నాడు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి 15 నెలలు ఉన్నాడు, అలాగే ఇంకొకళ్ళు 50 రోజులు ఉన్నారు, ఇంకొకళ్ళు 40 రోజులు ఉంటారు, రేపొద్దు నేను ఉంటాను అంటే వీళ్ళు అలవాటు పడిపోయారు జైల్లో ఉండడం అనేది. జైల్లో ఉండడం మాకేం కొత్త ఏం కాదు, జైల్లోకి వెళ్తాం మళ్ళీ వస్తాం అని చెప్పి చాలా పబ్లిక్ గా మీడియా ముఖంగానే అంబటి రాంబాబు గారు అలాగే మిగతా నాయకులు మాట్లాడడం జరుగుతుంది. మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీ అయ్యుండి కూడా ఆ రోజు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు మిథున్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు ముందస్తు బెయిల్ తీసుకున్నారు? ఒకవేళ వీళ్ళకి ప్రమేయం లేకపోతే, మీకు అందరికీ తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఈ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు ప్రతి స్మగ్లింగ్ లో భాగస్వామ్యం. ఇసుక స్మగ్లింగ్, మద్యం స్మగ్లింగ్, అలాగే గంజాయి, దీనికి తోడు గంజాయి కూడా. ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. కానీ గత 5 ఏళ్లలో గంజాయిని వీళ్ళ ప్రభుత్వ సాగులాగా, వీళ్ళ అధికారిక సాగులాగా వీళ్ళు కొనసాగించడం జరిగింది, ప్రోత్సహించడం జరిగింది. వీటన్నిటి తాలూకా భారం అనేది ఈరోజు రాష్ట్రం మీద పడడం జరిగింది. ఈరోజు మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏదైతే ఉందో, అంటే
ప్రైవేటీకరణ అంటే వాళ్ళకి ఆక్షన్ లో వేసేసి ప్రైవేటీకరణ ఏదైతే చేశారో ఇందువల్ల ప్రభుత్వానికి ఆదాయం Okay. కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది. కానీ గతంలో ప్రభుత్వమే స్వయంగా Okay. మద్యం అమ్మడం వల్ల వీళ్ళు చూపించే లెక్కలైతే 17,000 కోట్లు 18,000 కోట్లు సంవత్సరాలు చూపించారు. కానీ నిజానికి అక్కడ డబుల్ ట్రాన్సాక్షన్ అని జరిగిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. అది నిజం కూడా. కనీసం 25,000 కోట్లు Okay. అయినా జరిగి ఉంటుంది మార్కెటింగ్. ఎందుకంటే ఇప్పుడు 35,000 కోట్లు 30,000 కోట్లు చిలుకు ఇప్పుడు జరుగుతుందండి. ఒక్కసారిగా 17,000 కోట్ల నుంచి 35,000 Okay. కోట్లు అనేది జరగడం చాలా అసాధ్యం. అది తగ్గిన రేట్లకి, అప్పుడు Okay. భారీ రేట్లకి Okay. చూపించారు. దీని మీద తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. యా ఓకే. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి Good morning, మీరు